ఒక భారీ సక్సెస్ ఎంత కిక్కిస్తుందో ఒక ఘోరమైన పరాజయం అన్ని విషయాలను నేర్పిస్తుంది. ఈ మధ్య ఈ విషయం గురించి చాలా బాగా తెలుసుకున్నారు ప్రశాంత్ నీల్. ఆయనకి సక్సెస్ ఇచ్చే కిక్కు తెలుసు, ఫెయిల్యూర్ నేర్పించే పాఠము తెలుసు. ప్రశాంత్ నీల్ అనే కెప్టెన్ ని ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా కేజీఎఫ్. ఆ కాన్సెప్ట్ మీదున్న నమ్మకంతో సెకండ్ పార్ట్ తీస్తే ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చూపించింది ఆ సినిమా. సో ఆ తర్వాత బౌండరీలు దాటి సినిమాలు చేయడం మొదలెట్టేశారు ఈ కెప్టెన్. ప్రస్తుతం సలార్ 2 శౌర్యాంగ పర్వం పనుల్లో యమ బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. ఆ మధ్య కాస్త అటూ ఇటుగా ఉన్న ప్రభాస్ కెరియర్ ని గాడిలో పెట్టింది సలార్ మూవీ. ఈ సినిమా సీక్వెల్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో వాటిని రీచ్ అయ్యే పనిలో ఉన్నారు నీల్. మరోవైపు ఖాళీ చేసుకుని మరీ తారక్ సినిమా పనుల్ని పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా దేవర సక్సెస్ మీదున్న తారక్ నెక్స్ట్ చేయబోయే నీల్ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఒకరికి ఇద్దరు మాస్ హీరోల సినిమాల్ని డీల్ చేస్తుండడంతో ఫోకస్ పక్కకి పోకుండా జాగ్రత్త పడుతున్నారు ప్రశాంత్ నీల్. దానికి తోడు రీసెంట్ గా ఆయన కథ అందించిన బఘీరా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం కావడంతో ఇక పక్క చూపులు చూడకూడదని ఫిక్స్ అయిపోయారు. బఘీరా నేర్పిన పాఠంతో డార్లింగ్, తారక్ ప్రాజెక్టుల మీద దృష్టి పెంచేశారు మిస్టర్ నీల్.